పోరాడి పోరాడి విసిగిపోయాను, అయినా పోరాడతాను. ఈ మాట అన్న డాక్టర్ శివరంజని మ్యామ్ ఎంత అలసిపోయారో ఒక్కసారి ఆలోచించండి. ఇట్ ఈస్ షేమ్ఫుల్ ఆన్ దీస్ కంపెనీస్. 8 years పోరాడి ORSL అనే ఒక రాంగ్ ఫార్ములేషన్ ని బ్యాన్ చేపిస్తే దాన్ని ఇప్పుడు ERZL గా వాళ్ళ స్టాక్స్ క్లియర్ చేసుకోవడానికి మార్కెటింగ్ చేస్తూ ఈ ORSL ERZL గా మారింది, ఇది మళ్ళీ యూజ్ చేయకూడదు, ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ అని చెప్తున్న శివరంజని మేడం కి మళ్ళీ లీగల్ నోటీస్ పంపించారు, టెలింగ్ దట్ షీఈస్ డూయింగ్ ఓన్లీ దిస్ ఫర్ హర్ ఫేమ్ అని. తన ఫేమ్ కోసం చేస్తుందా ఇదంతా? ఇంత రిస్క్ తీసుకొని మన పిల్లలు, మన అందరి పిల్లల లైఫ్ సేవ్ చేయడానికి, ఈ కంపెనీల బారి నుంచి పడకుండా వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి ఇది ఒక షుగరీ డ్రింక్ ORSL కాదు, ORS WHO ఫార్ములేటెడ్ ORS కాదు, ఇది ఏ రకంగానూ డయేరియాకి హెల్ప్ అవ్వదు అని మేడం ఇంతలాగా కష్టపడి దాన్ని బ్యాన్ చేయడానికి ట్రై చేస్తుంటే లీగల్ నోటీస్ పంపించారంట. దిస్ ఇస్ రియలీ షేమ్ఫుల్. దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు స్టాండ్ విత్ హర్. ఎస్, ఇప్పుడు మనందరం చూపిద్దాం ఇలాంటి కంపెనీస్ కి వాట్ అ కామన్ మ్యాన్ కెన్ డూ. ఈ రోజు కనుక మనం డాక్టర్ శివరంజని మేడం కి సపోర్ట్ చేయకపోతే మనమే కాదు, హోల్ ఇండియాలో కామన్ మ్యాన్ ఆర్ లూజర్స్ అని చెప్పాలి. షేర్ దిస్ రీల్ టు ఎవ్రీ కామన్ మ్యాన్ అండ్ బ్యాన్ ORSL అండ్ ERZL. బోత్ ఆర్ ఈక్వలీ బ్యాడ్. వీ విల్ బికమ్ ద ప్రే ఆఫ్ బిగ్ ఫార్మా కంపెనీస్. ఈ రోజు మన పిల్లల్ని సేవ్ చేసుకోవాలి, ఇలాంటి షుగరీ డ్రింక్స్ మళ్ళీ రాకూడదు, అండ్ ఫుడ్ ఇండస్ట్రీకి ఇలాంటి కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఒక భయం ఉండాలి అంటే ఈ రోజు మనం స్టాండ్ తీసుకోవాలి. స్ప్రెడ్ దిస్ as much as possible and stop using Johnson & Johnson products. ఎంతమందికి నోటీస్ పంపిస్తారో మనము చూసుకుందాం.